మిత్రులకు నమస్కారం. దాచేస్తే దాగదు సత్యం, అడుగడుగునా దోపిడీ నిత్యం. తూర్పుగోదావరి జిల్లాలో కోరంగి వైభవం. నౌకా నిర్మాణంపై బ్రిటన్ రాచరికం చేసిన పరమ దారుణ కుట్ర. చిన్నప్పటి నుంచి మనకు ప్రభుత్వ కనుసన్నల్లో బతికే మీడియా మరియు మా పెద్దవాళ్ళు ఒక విషయాన్ని నూరిపోశారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించకముందు అనపాముల్ని ఆడించుకుంటూ, కుక్కల్ని నక్కల్ని తింటూ ఎంతో అసహ్యంగా, అసలు బట్టలు కట్టుకోవడం కూడా తెలియని వాళ్ళలా బతికేవాళ్ళం అంటే అదే నిజమని ఒప్పేసుకునేవాళ్ళు మన దేశంలో కోకొల్లలు. అదేమిటంటే భూమి పుట్టినప్పటి నుంచి 1850వ సంవత్సరంలో కాటన్ దొర రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టేంత వరకు ఆ ప్రాంత ప్రజలందరూ అడుక్కు తింటూ, ఆకులు అలమలు తింటూ ఇంకా ముష్టెత్తుకొని బతికేవాళ్ళమంట. ఈ చెత్త సొల్లు దరిద్రపు కథని మనస్ఫూర్తిగా ఇంకా నమ్ముతున్న మన వారి కోసం నేను చెప్తూ ఉన్న వాస్తవ గాథ ఇది. మీరు నన్ను నమ్మక్కర్లేదు. మీ అంతట మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి 20,000 షిప్స్ డిజార్టెడ్ ఇన్ 1839, 2,000 షిప్స్ డిజార్టెడ్ ఇన్ 1839 సైక్లోన్ అని టైప్ చేయండి. అప్పుడు మీ ముందొక అద్భుత ప్రపంచం గోచరిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగి ఓడరేవు దగ్గర 1839లో వచ్చిన అతి భయంకరమైన 40 అడుగుల ఉప్పెనలో మరణించిన వారి సంఖ్య 3 లక్షల మంది. ధ్వంసం అయిన మరియు కొట్టుకుపోయిన నౌకల సంఖ్య అక్షరాల 20,000. యావత్ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నౌకా పరిశ్రమ ఇప్పటి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. కేవలం ఒక్క నౌకాశ్రయ ప్రాంతంలోనే 20,000 నౌకలు ధ్వంసం అయ్యాయంటే అది ఎంత పెద్ద పరిశ్రమో అర్థమవుతోంది. కొంతమంది చరిత్రకారుల కథనం ప్రకారం ధ్వంసమైన 20,000 మొత్తం నౌకలు కావని, ఇందులో కొన్ని వేల బోట్లు కూడా ఉన్నాయని చెప్తారు. ఏది ఏమైనా సరే 1839 అంటే సరిగ్గా కాటన్ దొర బ్యారేజ్ నిర్మించడానికి కేవలం 11 సంవత్సరాల ముందు వరకు తూర్పుగోదావరి ప్రాంతంలో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నౌకా పరిశ్రమ ఉండేది అన్న విషయంలో అందరికీ ఏకాభిప్రాయమే. కేవలం అప్పటికి 40 సంవత్సరాల క్రితమే పురుడు పోసుకున్న లండన్ నౌకాశ్రయంలో కోరంగి నౌకల ముందు బ్రిటన్ నౌకలు దిగదుడుపుగా ఉండేవి. అందుకే 1839 కోరంగి ఉప్పెనను బ్రిటన్ పండుగ చేసుకుంటోంది. మన సొంత చరిత్ర మనకు తెలియకుండా దాచేసి బ్రిటిష్ వాడు లేకపోతే భారతీయుల బతుకు కుక్క బతుకే అని చెప్పే చరిత్రకారులను మన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ తయారు చేస్తోంది. ఎందుకంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అన్న భారతీయ చరిత్ర పుస్తకాన్ని రచించిన నెహ్రూ అందులో బ్రిటిష్ వారిని గొప్ప సాహసీకులుగా, భారతీయులను సన్నాసిగాలుగా అభివర్ణిస్తాడు. భూమి పుట్టినప్పటి నుంచి భారతీయులు అనాగరికులుగానే బతికారని మనస్ఫూర్తిగా నమ్మే మన రాజ్యాంగకర్త అంబేద్కర్ కూడా ఆ కారణంతోనే రాజ్యాంగ రచన కోసం భారతీయ సంస్కృతిని, గ్రంథాలను చూడనైనా చూడకుండా నిన్నగాక మొన్న నాగరికతను మన నుంచి నేర్చుకుని మోసాలతో, దోపిడీలతో డబ్బు సంపాదించిన పశ్చిమ దేశాల నుంచి రాజ్యాంగ సూత్రాలను అరువు తెచ్చుకొని రాసుకున్నాం. ఎన్నో చోట్ల అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగాన్ని కూర్చొని రాసేశారు అని మనం అనుకుంటాం. రాజ్యాంగంలో ఉన్న లోపాలను చూసి స్వయంగా అంబేద్కర్ గారే మొత్తుకుంటూ ఈ రాజ్యాంగంలో ఎన్నో పొరపాట్లు ఉన్నాయి, ఈ రాజ్యాంగాన్ని తగలబెడదామని ప్రతిపాదన వస్తే అలా తగలబెట్టే వాళ్ళలో ముందు నేనే ఉంటా అని ఆయన బహిరంగంగా చట్టసభలో అన్న మాటల్ని నెహ్రూ గారు బయటకు రానివ్వలేదు. అలాగే వాటిని చట్టసభల రికార్డుల్లో కూడా తొలగించి ఉండాల్సింది. పోనీ ఇప్పటికైనా రాజ్యాంగంలో మార్పులు చేద్దామన్నా, బ్రిటిష్ వాడు మార్చి వ్రాసిన మన చరిత్రను తిరిగి వాస్తవాలతో వ్రాద్దామన్నా భారతీయులమని చెప్పుకు తిరిగే మన సొంత దేశస్థులే పరమ మూర్ఖత్వంతో తిరగబడతారు. కులాల పిచ్చితో కుమ్ములాటలు మొదలు పెడతారు. బ్రిటిష్ వాడి హిప్నాటిక్ బానిసత్వ ట్రాన్స్లో నుండి మనం ఎప్పుడెప్పుడు బయటపడతామో, ఎప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడతామో కదా. సరే, అసలు కథలోకి వస్తే ఆ బ్రిటిష్ వాడు కూడా మన కోరంగి నౌకా పరిశ్రమను చూసి మూర్ఛపోయి దానిని అనగదొక్కడానికి విపరీతమైన పన్నులు విధించాడు. అయినా మనం నిలదొక్కున్నాం. కానీ విధి వక్రిస్తే మనం మాత్రం ఏం చేయగలం? ఉప్పెనకు తలవంచాము. ప్రపంచంలో వివిధ దేశాల వారు కోరంగి ప్రజలను తమ తమ దేశాలలో కూడా
నౌకా పరిశ్రమను స్థాపించడానికి, గొప్ప గొప్ప నౌకలను నిర్మించడానికి రప్పించుకునేవారు. అలా వలస వెళ్లిన వారిని కోరంగివారు అని పిలిచేవారు. ఇప్పటికీ చాలా దేశాలలో తెలుగువారిని కోరంగివారు అని పిలుస్తారు. అయితే అలా వలస వెళ్లిన వారిలో నౌకా పరిశ్రమతో ఏమాత్రం సంబంధం లేని వారు కూడా చాలామంది ఉన్నారు. ఈ నవంబర్ 25వ తేదీకి ఈ ప్రకృతి విలయ తాండవం సంభవించి 180 సంవత్సరాలు పూర్తయింది. ఆఖరి ముక్క. మన ఇల్లు గాలివానకు పడిపోతే వెంటనే కట్టుకుంటాం, మన బతుకుల్ని నిలబెట్టుకుంటాం. అలాంటి ప్రకృతి విపత్తులు ఎంతో సహజం కనుక. కానీ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో 1939 ఉప్పెన తర్వాత తిరిగి కోరంగి నౌకాశ్రయాన్ని పునర్నిర్మిద్దాం అన్న ఆలోచన చేయలేదు. భారతదేశంలో ఎందరో ప్రజలు డిమాండ్ చేసినా అసలు బ్రిటిష్ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎందుకంటే కోరంగిలో తయారయ్యే నౌకల ముందు బ్రిటన్లో తయారయ్యే నౌకలు నాసిరకంగా ఉండేవి. గోదావరి ప్రజలకు గుప్పెడన్నం పెట్టాలనే ఒక్క గొప్ప ఆశయంతో బ్రిటిష్ వారు కాటన్ బ్యారేజ్ని నిర్మించారన్న కట్టు కథని మాత్రం మీడియా బాగా ప్రచారం చేసింది. ఆ కథ చెప్పడమే కాదు, ఆయనకు ఒక పెద్ద విగ్రహం పెట్టి ఏకంగా తెలుగు వాళ్ళందరూ భగత్ సింగ్ని, సుభాష్ చంద్రబోస్ని, మహాత్మాగాంధీని తలుచుకోకపోయినా అతన్ని బ్రిటిష్ వారి దాతృత్వాన్ని గొప్పగా చెప్పేసుకుంటాం. సదరు కాటన్ అనే బ్రిటిష్ ఇంజనీరు గారిని దొర అని మనం సంబోధించకపోతే ఈ మధ్య తూర్పుగోదావరి జిల్లా వారికి కూడా తెగ కోపం వచ్చేస్తోంది. ఎంతైనా బానిస మనస్తత్వం అంత తొందరగా మారదు కదా. గమనిక. ఇది నాకు ఎవరో షేర్ చేస్తే చదివాను. దీనిని చదివి గూగుల్ చేశాను. ఈ విషయం మీద చాలా సమాచారమే ఉంది. దీనిలో సత్యం ఉంది అని చూసి నిర్ధారించుకొని మరీ నేను షేర్ చేశాను. బ్రిటిష్ ప్రభుత్వం వారి అరాచకాలు, అకృత్యాలు బాగా తెలిసిన వారికి ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. బ్రిటిష్ వారిని అమాయకంగా సమర్థించే వారికి తప్ప. విచిత్రం ఏమిటంటే ప్రతి నిమిషం వాళ్ళు ఈ దేశాన్ని దోపిడీ దొంగల్లా దోచేస్తూ ఎదిరించిన వాళ్లను పరమ నిర్దాక్షిణ్యంగా చంపేశారన్నది మనందరికీ తెలిసినా అసలు నిరూపించాల్సిన అవసరమే లేని పచ్చి నిజం. ఇలా మన దేశాన్ని కాదు, అమెరికాలోని రెడ్ ఇండియన్స్ని, దక్షిణాఫ్రికాలోని నల్లజాతి వారిని, ఇలా కనిపించిన ప్రతి దేశాన్ని అడ్డంగా దోచుకుని అంతులేనన్ని హత్యలు చేసిన ఆ బ్రిటిష్ రాజరికం అంటేనే అసహ్యం వేస్తోంది. రక్త మాంసాలతో మానవత్వం ఉన్న ఏ మనిషికైనా. కోరంగిలో ప్రస్తుతం మడ ఆవులు పెంచుతున్నారు. ఈ మడ ఆవుల పెంపకం వలన ప్రకృతి విపత్తులు అంతగా రావు. ఆ అడవిలో ఒక వెదురు బ్రిడ్జ్ కూడా కట్టారు. టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. ఒకప్పటి ఆ పట్టణం ఇదే ప్రాంతమని చెప్తే నమ్మలేనంత సర్వనాశనమైంది. కోరంగి పట్టణం నుండి బర్మాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ద్వారా వ్యాపారాలు జరిగేవి ఆ రోజుల్లో. ఇన్ని చేసినా మన దేశంలో కొంతమంది ఆ పరమ దుర్మార్గ, కిరాతక, కీచక రాజకీయ ప్రభుత్వాల చర్యలలో గొప్పగా వరదలై ప్రవహించేంత అద్భుతమైన మానవత్వం కూడా ఉన్నదని మనకు వివరిస్తూ వాళ్ళు గొప్పలు మనకు చెబుతూ ఉంటారు. మీ అభిప్రాయాలను ఈ విషయంలో కానీ, నా వ్యక్తీకరణలో కానీ లోపాలు ఏమైనా ఉంటే వాటిని తప్పక తెలియచేయవచ్చు లేదా సమర్థించనూవచ్చు. ఏది ఏమైనా భూత పదజాలం వాడకుండా మంచి భాషలో వ్యక్తం చేయవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.